రాజేంద్ర ప్రసాద్ని చంపాలనుకుంది పల్లవి అని వీడియోని బలరాంకి చూపించిన ఏకలింగం. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే ఏకలింగం తీసిన వీడియోలో పల్లవి రాజేంద్ర ప్రసాద్ని చంపుతున్నట్టు పడిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. బలరాం రావడంతో తను చేసిన తప్పు ఎక్కడ బయటపడిపోతుందా అని ఇక చాలా భయపడిపోతూ ఉంటుంది పల్లవి. అయితే ఇక పల్లవి చెప్పే సమాధానానికి బలరాముకి కూడా అనుమానం అయితే మొదలవుతుంది. తర్వాత ఇక బలరాం అయితే అవనిని తీసుకొని స్పాట్ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్ పడిపోయింది అంతా కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి పడిపోయారు అని బలరాం అడుగుతూ ఉంటాడు. ఇక బలరాం అడుగుతూ ఆ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే అక్కడే కొన్ని లెటరు చింపేసి పేపర్ ముక్కలైతే కనపడతాయి టెర్రస్ మీద. అప్పుడే ఇక ఆ పేపర్ ముక్కల్ని తీసుకుంటాడు బలరాము. ఇంతలో ఇక అవని అయితే వాటిని అతికిస్తుంది. అలా అతికిచ్చి చూసేసరికి మీరు టెర్రస్ మీదకి రాకపోతే నేను చచ్చిపోతాను అని దాంట్లో రాసుండడం అంతా కూడా అవని అయితే చదువుతుంది. ఇక అవని చదివి ఎవరో మావయ్య గారిని టెర్రస్ మీదకి రప్పించుకున్నారండి అని పోలీస్ ఆఫీసర్తో చెప్తుంది. అవును అవని గారు, మీరు చెప్పింది నిజమే. ఆయన సూసైడ్ చేసుకోలేదు, ఆయన్ని ఎవరో చంపేశారు అని అంటూ చెప్తూ ఉంటాడు బలరాం. తర్వాత ఇక ఈ విషయాన్ని ముందు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, పదండి వెళ్దామంటూ ఇక హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. ఇంతలో డాక్టర్ వచ్చి అక్షయ్తో అంటూ ఉంటారు, ఆయనకి ఎటువంటి ప్రాణభయం లేదు, ఆయన త్వరలో స్పృహలోకి రావాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాము, ఆయన తప్పకుండా స్పృహలోకి వస్తారు అని డాక్టర్ అయితే చెప్తారు. ఇక ఆ డాక్టర్ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. అయితే మావయ్య గారు స్పృహలోకి వస్తే ఖచ్చితంగా నిజాన్ని బయట పెడతారు, అప్పుడు నేను దొరికిపోతాను. ఇక ఆ మావయ్య గారిని నేను పైకి పంపించేయాల్సిందే. ఇక ఆ ముసలోడికి ముఖానికి ఉన్న ఆక్సిజన్ పైపు తీసేస్తే ఊపిరాడక చచ్చిపోతాడు. లోపలికి వెళ్తాను, ఎవ్వరూ మట్టికి వాళ్ళు బాధపడుతూ కూర్చున్నారు, నన్నేమీ పట్టించుకోరు అని అనుకుంటూ ఇక పల్లవి అయితే ఐసీయూలోకి వెళ్ళబోతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ని చంపుదామని. అప్పుడే ఇక ఐసీయూలో నుంచి కానిస్టేబుల్ అయితే బయటికి వస్తాడు. ఏంటి మేడం ఎక్కడికి వస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు కానిస్టేబుల్. అయితే నేను మా మావయ్య గారిని చూడాలి అని అంటూ ఉంటుంది పల్లవి. లేదు మేడం లోపలికి మాత్రం పంపించము అని చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్. లేదు లేదు నేను మా మావయ్యని చూడాలి అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే ఇంతలో కమల వాళ్ళైతే దగ్గరికి వస్తారు. చూడు బావా, మావయ్య గారిని ఒకసారి వెళ్ళి చూస్తాను అంటే వీళ్ళు నన్ను లోపలికి పంపించడం లేదు అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడిక అక్కడికి వస్తాడు ఇన్స్పెక్టర్ బలరాం. అయితే ఇక బలరాం వచ్చి నేనే ఎవరిని లోపలికి అలౌ చేయొద్దని చెప్పాను, ఎవరి మనసులో ఎలా ఉందో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా, అందుకనే లోపలికి ఎవరిని కూడా నేను వెళ్ళనివ్వను అని అంటూ ఉంటాడు బలరాం. అయితే ఇక బలరాం అన్న మాటలకి ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి, రాజేంద్ర ప్రసాద్ గారిది సూసైడ్ కాదు, తనల్ని ఎవరో చంపాలనుకున్నారు అని అంటూ ఉంటే, అంటే ఆయన్ని పైనుంచి ఎవరైనా తోసేసి చంపేయాలని ప్లాన్ చేశారా, అందుకే తోసేశారా అని పార్వతి అడుగుతూ ఉంటుంది. అవును మేడం, రాజేంద్ర ప్రసాద్ గారిని ఎవరో మర్డర్ అటెంప్ట్ చేసి చంపాలని చూశారు, కానీ ఆ విషయం మాకు ఎలా తెలిసిందో మీకు కూడా నేను వివరంగా చెప్తాను, ఎందుకంటే అవని వల్లే ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్పి మీరందరూ కూడా చెప్తున్నారు కదా అని అంటూ ఉంటాడు బలరాం. అయితే ఆయనకి ఎవరో టెర్రస్ మీదకి రమ్మని ఒక లెటర్ అయితే రాశారు. ఆ లెటరు నాకు టెర్రస్ మీద దొరికింది. ఆ టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు అసలు ఆయన ఎవరిని కలిశారో, ఎవరితో మాట్లాడారో, ఆ టెర్రస్ మీద ఎవరున్నారో మొత్తం కూడా 2 రోజుల్లో తెలిసిపోతుంది అని బలరాం అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బలరాం అలా అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. మా నాన్నని మేడ మీద నుంచి తోసి చంపాలని చూశారా, వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళకి శిక్ష పడకముందే పైలోకానికి వెళ్ళిపోతారు, వాళ్ళని నా చేతులతోనే నేను ఎంతటి వాళ్ళైనా చంపేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు కమల్. అప్పుడే ఇంకా పల్లవికి ఇంకా వణుకైతే పుడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా బలరాం అయితే అంతా కూడా
పల్లవిని చూస్తూ పరీక్షిస్తూనే ఉంటాడు. ఇంతలో ఇక కోటిలింగం అయితే ఆరాధ్యని తీసుకొని వస్తాడు. కోటిలింగాన్ని చూసిన అభిరామ్ అయితే అడుగుతూ ఉంటాడు, బలరాం అయితే అడుగుతూ ఉంటాడు, ఇతను ఎవరు అని అడుగుతూ ఉంటే అతను మాకు భీమవరం నుంచి వచ్చాడు, ఆరాధ్య అంటే చాలా ఇష్టం రా, అందుకని అతను ఒక అనాథ, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటాడు, అదే షార్ట్స్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ పెడుతూ ఉంటాడు, ఇక ఇక్కడే ఉండమని చెప్పాము అని అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు పార్టీ ఇచ్చినప్పుడు ఇతను కూడా అక్కడ ఉన్నాడా అని అడుగుతూ ఉంటాడు. బలరాం ఉన్నానండి అని అంటూ ఉంటాడు. కోటిలింగం అయితే సరే నీతో నాకు పనుంది పక్కకి రా అని కోటిలింగాన్ని పక్కకైతే తీసుకువెళ్తాడు. అప్పుడే పల్లవి ఈ కోటిలింగాన్ని ఎందుకు ఈ పోలీస్ ఆఫీసర్ పక్కకి తీసుకువెళ్ళాడు అని అనుకుంటూ ఉంటుంది. పల్లవి అయితే ఇక పల్లవి కూడా వెళ్దామని అనుకుంటుంది, కానీ కమల్ అయితే ఇక వెళ్ళనివ్వడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడే కూర్చో అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పక్కకి తీసుకువెళ్ళి కోటిలింగాన్ని అడుగుతూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ గారు పైనుంచి పడిపోయే ముందు నువ్వు వీడియో తీసావా అని అడుగుతూ ఉంటే తీశాను అని అంటూ ఉంటాడు. కోటిలింగం ఒకసారి ఆ వీడియోల్ని చూపించు అని అనగానే అప్పుడే ఇక ఇదిగోండి సార్, ఇదిగో వీడియో తీశాను అని మొత్తం కూడా ఇక వీడియో అయితే చూస్తాడు. వీడియో చూసిన తరువాత వీడియోని చూసి షాక్ అయిపోతూ ఆయన్ని ఎవరు పైనుంచి గెంటేశారో మొత్తం దీంట్లో ఉంది. కోటిలింగం నువ్వు ఫోన్ పట్టుకొని వీడియోలు తీయడం ఈరోజు ఎంతో మంచిదయ్యింది, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు బలరాం. అప్పుడే ఇక బలరాం అయితే అందరి దగ్గరికి వచ్చి మీరు అందరూ కూడా అనుకున్నట్టు ఆయన సూసైడ్ కాదు, ఎవరో పైనుంచి తోసేశారని చెప్పాను కదా, నిజంగానే ఆయన పైనుంచి తోసేశారు, ఎవరో కూడా తెలిసింది అని అంటూ ఉంటాడు బలరాం. అయితే అప్పుడే ఇక పల్లవిని అందరూ కూడా కింద ఉండగా నువ్వు ఒక్కదానివే టెర్రస్ మీద ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు బలరాం. ఆ మాట విని ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు అవనియే కారణమని చెప్పావు కదా, మరి నువ్వు టెర్రస్ మీదే ఉన్నావు కదా, మీ మావయ్య గారు చనిపోయేటప్పుడు ఎవరు తోసేశారో నువ్వు చూడలేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. షాక్ అయిపోతూ నేను టెర్రస్ మీద లేను, నేను కిందే ఉన్నాను, ఎవరు అడావుల్లో వాళ్ళు ఉన్నారు, నన్నెవరు సరిగ్గా పట్టించుకోలేదంతే అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే అప్పుడే ఇక కమల్ అయితే లేదు నా పక్కనైతే అసలు పల్లవి లేదు అని అంటూ ఉంటాడు కమల్. పల్లవి కింద లేదు, తను టెర్రస్ మీద ఉంది, మీ నాన్నని పైనుంచి తోసేసింది ఎవరో కాదో ఈ పల్లవియే, దానికి ప్రూఫ్స్ ఈ కోటిలింగం తీసిన వీడియో అని ఆ వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియోలో స్పష్టంగా పల్లవి మొత్తం రాజేంద్ర ప్రసాద్ని కిందకి నెట్టేసినట్టు స్పష్టంగా అయితే పడుతుంది. అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పార్వతి అయితే పల్లవి చంప పగలగొట్టి ఇప్పటి వరకు కూడా ఇదంతా చేసింది అవనియేనని, అవని మీద ఎన్ని నిందలు వేశావే, చేసిందంతా నువ్వు చేశావు అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే ఇప్పుడు మాట్లాడత్తా, ఇప్పుడు మాట్లాడు, నా భార్య గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు కదా, నీ కూతురు నీ భర్త ఇద్దరూ కూడా మా నాశనాన్ని కోరుకున్నారు, మా నాన్నని చంపబోయింది నీ కూతురే అని అంటూ రాజేశ్వర్తో అంటూ ఉంటాడు అక్షయ్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.